అక్కగారు బాగున్నారా? ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవార్త 2వ అధ్యాయం. సైలెంట్గా ఉండాలమ్మా. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు మనం మార్చి చదువుకుందాం. 8 నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. చదువచ్చిన వారు మీ భాగమును మీరు గట్టిగా చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయిస్తూ ఉండేను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకు. మహాప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి మాకు తోడుగా ఉండి మా యొక్క పనులలో, మా యొక్క ప్రయాణాల్లో ప్రభువా మరి ఆయా రకాలుగా జీవనాధారం కలిగి ఉన్నటువంటి మా అందరికీ మీరు ఇమ్మానుయేలు దేవుడవుగా తోడుగా ఉండి మా వెంట ఉండి మీ క్షేమములతో మమ్మలను నడిపించినందులకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. 2024వ సంవత్సరంలో నీ మందిరంలో ఇలాగున ప్రభువా మరి మమ్మల్ని అందరినీ మీ క్షేమములతో నింపి మీ యొక్క పరిశుద్ధమైన లేఖనములను ధ్యానించు నిమిత్తము, విను నిమిత్తము మమ్మల్ని సమకూర్చినందులకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దయగలిగిన దేవా, కృపలేనటువంటి తండ్రి, ఈ సమయంలో మా గమనానికి మీరు తెచ్చినటువంటి లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 లేఖనాలు వరకు మాకు ప్రభువా మరి అందులో ఉన్నటువంటి మీ ఆత్మ సంబంధమైన మాటలను మాకు మీరు వినిపించుమని ప్రార్థిస్తా ఉన్నా. దయగలిగిన తండ్రి, కృపలేనటువంటి దేవా, మీ ఆత్మ సన్నిధి మాతో ఉంచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ, రావలసినటువంటి వారిని క్షేమకరంగా మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తూ, యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంది వస్తున్నారు. కనుక వచ్చేటువంటి వారు కొంత స్థలం ఇవ్వండి. చిన్నపిల్లలు కొంత సర్దుకోండి అమ్మ. మీరు అటువైపు సర్దుకోండి. అవసరమైతే ఇక్కడి వరకు సిస్టర్స్ను కూర్చోబెట్టండి.
సరే, ఈరోజు యొక్క ఎందుకు మనము మామూలుగా ఆదివారము లేదంటే మిగిలిన వార కూడికలకు మాత్రమే మనం మందిరానికి వస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఇక్కడ చేరుకున్నాం. ఈ రోజు యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసినటువంటిది. 2024 సంవత్సరముల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, దేవాది దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనుష్య కుమారుడిగా పుట్టినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఇది ఈ క్రిస్టమస్ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఆరాధిస్తున్నటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా, మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయా జాతి, మత, భాష, ప్రాంతము ఏ భేదం లేకుండా ప్రతి దేశము ఈ క్రిస్టమస్ ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభువుకు మనము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉన్నాం. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ఆ యొక్క సమాచారాన్ని, ఆ శుభవర్తమానాన్ని ఈ లోకంలో ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ భాగంలో అదే మనకు కనపడతా ఉంది. దేవదూతలు చెప్పినటువంటి మాట ఏమని? మొట్టమొదట భయపడకుడి. 10వ వచనం చదవండి. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమి ఆ మహా సంతోషము అంటే, యేసు ప్రభుల వారు ఈ లోకంలో మీ కొరకు జన్మించినాడు. దాన్ని ఎలాగున మనం చదువుకోవాలని అంటే, పదకొండవ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సమాజంలో ఉన్నప్పుడు అక్కడ మనం ఆ మాటను చదువుకోవడం వలన, ఆ వాక్యం చదవడం వలన తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా మనం ధ్యానించేటప్పుడు చదువుకోవలసినటువంటి అంశం ఏమిటిదంటే, అక్కడ నేను చదువుతాను, మీరు వినండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. చెప్తారా? చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది అర్థవంతంగా ఉంటది. నా కొరకు పుట్టి ఉన్నాడు అని మనము అర్థం చేసుకొని చదివితే అది అర్థవంతంగా ఉంటది. మీ కొరకు పుట్టినాడు, మీ కొరకు పుట్టినాడు, మీ కొరకు పుట్టినాడు అని చదువుతూ ఉంటే నీకొచ్చే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం ఉంది నీకు? నువ్వు చదివితే మా అందరికి ప్రయోజనం ఉంది, చదివే వ్యక్తికి ఏ ప్రయోజనం లేదు. అక్కడ అది ప్రయోజనము కలగాలంటే ప్రభువు నా కొరకు పుట్టినాడు. మీ కొరకు పుట్టినాడు అనేటువంటిది బాగుందా? నా కొరకు పుట్టినాడు అనేటువంటిది బాగుందా? కదా?
అది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టినాడు? అదే సమాధానం. దాన్ని మించిన సమాధానము బైబిల్లో ఇంకొకటి లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరి కొరకు పుట్టాడు? అది. ఇక ఏదైనా సమాధానం ఉంటే అది ఆ తర్వాతనే. కానీ మొట్టమొదట ఈ లోకంలో పుట్టినటువంటిది యేసు ప్రభు ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు పుట్టాడు. కానీ వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు, మనం అన్వయించుకునేటప్పుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మనకు మహా సంతోషాన్ని ఇచ్చేటువంటి శుభవార్త. ఈ మాటనే మనకు మహా సంతోషాన్ని ఇచ్చేది. మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త ఏమిటిది? నా కొరకు యేసు ప్రభువు పుట్టాడు. ఇదే మహా సంతోషం. ఈ మాటనే మహా సంతోషం. ఎవరాయన యేసు ప్రభువు? ఎవరాయన? రక్షకుడు అని దేవదూతలు చెప్తున్నాయి. ఆయన రక్షకుడు అంట. రక్షకుడు. ఎవరాయన? రక్షకుడు. నీ కొరకు, నా కొరకు ఆయన దేవుడుగా ఉన్నటువంటి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇది ప్రజలందరికీ ఈ మాట చెప్పినటువంటి మాట. ఈ ప్రజలందరూ అంటే ఎవరు? అన్ని దేశాల వాళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు. ఫలానా దేశము అని ఇక్కడ లేదు బైబిల్లో. ఫలానా ప్రాంతము అని లేదు, ఫలానా జాతి అని లేదు, ఫలానా భాష అని లేదు. అన్ని దేశాల వారికి, అన్ని రకాల ప్రజలకు ఇది సంతోషకరమైనటువంటి సువర్తమానం, సంతోషకరమైనటువంటి శుభవార్త. సంతోషకరమైనటువంటి శుభవార్త. పురుషులకే అని ఉందా? లేదా స్త్రీలకు అని ఉందా? లేదా ధనవంతులకు అని ఉందా? బీదవారికి అని ఉందా? జ్ఞానులకు అని ఉందా? ఏం లేదు కదా. సమస్త ప్రజలు, సమస్త ప్రజలు, అందరికీ, అందరికీ, అన్ని దేశాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారికి అందరికీ యేసు ప్రభువు యొక్క జననం అనేటువంటిది ఇది సంతోషాన్ని ఇచ్చేటువంటి శుభవార్త. ఇక్కడ దేవదూతలు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్తలో దేవదూత చెప్తా ఉంది, చూడండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని గనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఏమా శుభవార్త? ఏమా శుభవార్త? తన ప్రజలు, తన ప్రజలు. ఎవరు తన ప్రజలు? అందరూ ఆయన ప్రజలే. ఫలానా క్రైస్తవులే దేవుని ప్రజలు అని చెప్పడానికి లేదు. అందరూ ఆయన ప్రజలేనంట. కీర్తన 100 2వ వచనం చదవండి, 2-3 వచనాలు చదవండి. కీర్తన 100, 100వ కీర్తన 2-3 వచనాలు. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారు. ఆయనే మనలను పుట్టించినాడు.
అందువల్ల ఇప్పుడు దేవదూత చెప్తా ఉంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టమని. నా కొరకు పుట్టాడు, అది సంతోషమే. నా పాపముల నుండి తన ప్రజలను అన్నటువంటి చోట మనం ఏం చదువుకోవాలంటే, తన ప్రజలను వారి పాపముల నుండి అని ఉంది కదా, నా పాపముల నుండి, నా పాపముల నుండి, నా పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు. ఈ రీతిగా చదువుకోవడం వలన నీకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటిది అనేది అర్థమవుతాం. ఒకటి, నా కొరకు పుట్టాడు. నీ కొరకు పుట్టడం వలన నీకు నాకు కలుగుతున్న ప్రయోజనమేమి? మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట, నా పాపముల నుండి ఆయనే రక్షించును. నా పాపముల నుండి ఆయనే అంటే ఇక్కడ యేసు రక్షించును. ఇది రెండవ సంతోషం. మొదటి సంతోషము, యేసు ప్రభు నా కొరకు పుట్టాడు, మనం సంతోషిస్తున్నాము. రెండవది, నా పాపముల నుండి నన్ను రక్షిస్తున్నాడు. ఇది రెండవ సంతోషం. మూడవ సంతోషం, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. చాలు, భయపడొద్దు. ఈ లోకంలో భయము అనేటువంటిది చాలా చెడ్డది. భయం అనేటువంటిది చాలా చెడ్డది. అందువల్ల దేవదూత చెప్పినటువంటి మాట, మీరు భయపడొద్దండి, మీరు భయపడొద్దండి. ఎందుకంటే నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ఇక నువ్వు భయపడవద్దు. దేనికి భయపడవద్దు? మనము పాపం విషయంలో, ఆ పాపంలో పడి మనము పతనమైపోతున్నటువంటి స్థితి నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చినాడు గనక ఇక నీవు భయపడు. పాపం చేయడానికి కాదు, పాపంలో ఉన్నటువంటి మనలను విడిపించడానికి ఆయన వచ్చాడు గనక నీవు అనేక రకాలైనటువంటి భయాలు మానవులను వెంబడిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఒక భయము. ఏదంటే పాపం వలన వచ్చేటువంటి జీవితము, పాపం వలన వచ్చేటువంటి శిక్ష చాలా భయంకరమైనటువంటిది. దాన్ని విడిపించగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు గనక దేవదూతలు మానవులకు ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తారు. నీ పాపముల నుండి విడిపించడానికి ఇంతవరకు ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు యేసు ప్రభు నీ పాపములను విడిపించడానికి ఈ లోకంలో పుట్టాడు గనక నీవు నరకం నుండి తప్పించబడతావు. అందుకే ఆయనకు ఏమని పేరు? రక్షకుడు. యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు. దేని నుండి రక్షణ? నరకము నుండి, శిక్ష నుండి తప్పించడమే రక్షణ. శిక్షను మనం తప్పించుకోవడమే రక్షణ. బ్రతికావు పోరా అంటుంటారు. బ్రతికావు పోరా అంటే ఏమని? చావాల్సినటువంటి వాడు నువ్వు బ్రతికినావు పో, దేవుని దయ ఉంది నీకు అని అంటాం. కాబట్టి మన పాపములతో మనం చనిపోతే నరకం వెళ్ళవలసినటువంటి, అది భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్ష నుండి ఇప్పుడు మనం తప్పించబడ్డాం. అందుకే ఆయనకు రక్షకుడు. ఆ నరకము నుండి తప్పిస్తున్నాడు గనక ఆయనకు ఉన్నటువంటి పేరు ఏమిటిదంటే రక్షకుడు.
రక్షకుడు. నరకము నుండి తప్పించడం అనేటువంటిది అదే మనకు గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో మనం కన్ను మూస్తే ఇప్పుడు ఎవరితో మనం ఉండబోయేది? యేసు ప్రభుతో. అదే యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయి ఉంటే ఈ రక్షణ మనకు ఉండేది కాదు. ఈ రక్షణ మనకు ఉండేది కాదు. మనకు ఉండబోయేది ఏమిటిది? నరకం. మత్తయి సువార్తలో రాయబడింది. ఆ నరకం అనేటువంటిది అది నిత్యము ఉండబోయేటువంటిది. అది నిత్య శిక్ష. అక్కడ ఆనందం ఉండదు, అక్కడ ఏడుపు, అక్కడ ఏముంది? దుఃఖం ఉంది, అక్కడ వేదన ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది. ఆ ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇద్దరిని దేవదూతలు తీసుకుని వెళ్ళారు. ధనవంతుడినేమో నరకంలో ఉన్నాడు, అక్కడ బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆనందంగా ఆయన లాజరున్నాడు. కాబట్టి దేని నుండి మనకు రక్షణ అంటే భౌతిక సంబంధమైన రక్షణ కాదు, కానీ ఇది మనం మరణించిన తర్వాత మనము దేవునితో ఉండబోయేటువంటి సుఖమైనటువంటి జీవితము గురించి రక్షణ. ఇది ఆ రక్షణ ఇవ్వడానికి, అందుకే ఆయనకు రక్షకుడు అనేటువంటి పేరు పెట్టబడింది. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు మనకు తోడు? యేసు ప్రభు నా కొరకు పుట్టాడు, ఒక సంతోషం. రెండవది, నా పాపముల నుండి ఆయన నన్ను విడిపించును. మూడవది, భయపడవద్దు. నాలుగవది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఐదవది రక్షణ. రక్షణ గురించి చెప్పుకున్నాం కదా. యేసు అనగా రక్షకుడు. అందుకే ఇన్ని ఆశీర్వాదాలు మానవులకు కలిగినాయి. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల పాకలో పుట్టాడు అని లూకాసు వార్త మనకు జ్ఞాపకం చేస్తాం. ఇన్ని ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మనము, ఇన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నటువంటి మనము, యేసు ప్రభు మరి ఈ లోకంలో పుట్టినప్పుడు ఏ మానవుడైనా మరియమ్మకు స్థలం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇచ్చినాడా? ఇవ్వలేదు. ఎంత కఠినమైనటువంటి హృదయమో మానవులకు ఉందో ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది. అదే మన కుటుంబీకులకు అటువంటి పరిస్థితి జరిగితే మనం ఏమంటాం? మనం చెప్పాల. మన కుటుంబీకులకు ఎవరికైనా అటువంటి పరిస్థితి జరిగితే ఏమంటాం మనం? ఆ ఊరు మనుషుల, జంతువుల కదా? అదే కదా మనము చెప్పబోయేటువంటి మాట. మన కుటుంబీకులకు ఎవరికైనా అటువంటి పరిస్థితి జరిగితే ఆ ఊర్లో ఉండేటువంటి మనుషులేనా, జంతువులేనా? చిన్న పిల్లవాడి మొదలుకొని
పెద్దవారి వరకు అదే మాటనే మనము చెప్తాం. కానీ మరియమ్మ గాని, యోసేపు గాని, దేవుడు గాని ఏమైనా ఇటువంటి పదాన్ని, ఇటువంటి పదజాలం ఎక్కడైనా ఉపయోగించినారా? ఆ బెత్లెహేం ప్రజలను ఏమైనా శాపం పెట్టారా? ఇటువంటి దూషించే మాటలు మాట్లాడారా? మాట్లాడలేదే. అటువంటి పరిస్థితికి సంభవిస్తే భార్య ఆ గ్రామాన్ని శాపం పెడుతుంది, భర్త ఆ గ్రామాన్ని శాపం పెడతారు, ఆ తల్లిదండ్రులు శాపం పెడతారు, అత్తమామలు శాపం పెడతారు, బంధువులు శాపం పెడతారు. కానీ మరియమ్మ ఏమైనా శాపం పెట్టిందా? యోసేపు ఏమైనా శాపం పెట్టాడా? దేవుడు ఏమైనా శాపం పెట్టాడా? మానవుల హృదయం ఎంత కఠినమైనదో చూడండి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు మానవుడు పొందుతున్నాడు, కానీ ఆయన మరియమ్మ ప్రసవానికి 6 అడుగుల స్థలము ఇవ్వని కఠినమైనటువంటి హృదయము ఆనాడు మానవుల్లో ఉంది. ఈనాడు అదే విధంగా ఉందేమో. అది మనం తెలుసుకుంటే, ఆ కఠినత్వాన్ని మన హృదయంలో నుండి తొలగించుకుంటే అదే క్రిస్టమస్. ఆ కఠినత్వాన్ని తొలగించుకుంటే క్రిస్టమస్. ఏ విషయంలో కఠినత్వం ఉందో నీ హృదయం, నా హృదయం, ఏదో మంచి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మంచి 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 తిండి వంటలు చేసుకొని తినడం కాదు క్రిస్టమస్ అంటే. ఇవన్నీ ఆనందించాల్సిందే, మంచి బట్టలు కట్టుకోవాల్సిందే, మంచి తిండి తినాల్సిందే, బంధువులను పిలుచుకోవాల్సిందే, ఈ సంతోషాన్ని వారితో పంచుకోవాల్సిందే. అయితే ఆనాడు బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజల యొక్క వారి హృదయాల్లో ఉన్నటువంటి కఠినత్వము నీలో నాలో ఉండనప్పుడే ఆ క్రిస్టమస్ అనేటువంటి దానికి సూచన. ఆ క్రిస్టమస్ పండుగ అనేటువంటిది చేసుకుంటే అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు సంతోషం. అవన్నీ ఆ కఠినత్వాన్ని నీవు కొనసాగిస్తూ ఉండి నీవు క్రిస్టమస్ జరుపుకున్నట్లయితే వచ్చేటువంటి ప్రయోజనము నీకు గాని నాకు గాని ఏమాత్రం కూడా ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. లోకరక్షకుడు, దేవాది దేవుడు, ప్రభుల ప్రభువు, రాజుల రాజు అయినటువంటి యేసు ప్రభువు, సర్వాధికారి, సర్వాధిపతి అయినటువంటి ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఏ ఒక్క మానవుడైనా వెళ్ళి అక్కడ పాటలు పాడి వారిని సంతోషంగా ఆదరించినటువంటి పరిస్థితి లేదు గనక, అంత కఠినమైనటువంటి ప్రజలు మానవులు గనక, ఇప్పుడు దేవుడే ఎవరిని పంపించినాడంట ఆ ప్రాంతానికి? దేవదూతలను పంపాడు. దేవదూతలు ఆ శిశువును చూసి ఆరాధిస్తా ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఎలా ఉన్నాడు? ఆ తొట్టిలో ఎలా ఉన్నాడు? ఆయన ఒక శిశువుగా ఉన్నాడు, ఒక బాలుడుగా ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. కానీ దేవదూతలు వచ్చి ఆ బాల శిశువుకు, బాలుడైనటువంటి యేసు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నారట. ఎందుకని? తండ్రి అయిన దేవుడు ఆ స్థలానికి దేవదూతలను పంపి, ఈ ప్రజల యొక్క హృదయం చాలా కఠినమైనటువంటిది గనుక మీరు వెళ్ళి అక్కడ కీర్తనలు పాడండి, ఆ కుమారుని గురించి స్తుతులు చెల్లించండి, స్తోత్రం చెల్లించండి, ఆ ప్రజలకు బుద్ధి కలుగుతుందేమో, తెలివి వస్తుందేమో, జ్ఞానం వస్తుందేమో అని దేవుడు అక్కడికి దేవదూతలను పంపాడు. ఎవరొచ్చి ఆరాధించినారు యేసుప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు? ఆయన వచ్చినది ఎవరి కోసం? నీ కోసము, నా కోసము వస్తే ఆరాధించకుండా మౌనంగా ఈ రోజున మనం లేచిపోతే దీన్ని క్రిస్టమస్ అంటారా? దీన్ని క్రిస్టమస్ అంటారా?
ఆనాడు బెత్లెహేం ప్రజల మాదిరి మౌనంగా ఉంటే అది మన క్రిస్టమస్ అవుతుందా? ఆ ప్రజలు కఠినమైనటువంటి ప్రజలు, అందుకే దేవదూతలు వచ్చారు. ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. నా వయసు 60 సంవత్సరాలు దాటింది. అనేక క్రిస్టమస్లలో నేను ఈ సంగతి విన్నాను, ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ రక్షకుడిని నేను నా హృదయంలో చేర్చుకున్నాను, ఆరాధిస్తా ఉన్నాను. అలాగున మనమందరము అనేక క్రిస్టమస్లు జరుపుకున్నాం, కానీ ప్రభువును ఆరాధించినామా? మన హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తొలగించుకున్నామా? ఆరాధించినట్లయితే హృదయంలో కఠినత్వం ఉండకూడదు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో కూడా ఉండాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి మంచితనం మనలో కూడా ఉండాలి. అదే క్రిస్టమస్. ఎవరొచ్చి పాటలు పాడారు యేసు ప్రభువుకు? దేవదూతలు వచ్చి, పరలోక సైన్య సమూహం దేవదూతలు వచ్చి స్తోత్రాలు పాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక రెండవ గుంపు, లూకా సువార్త 2వ అధ్యాయం 2వ గుంపు కూడా మనం చూస్తాం. 15 నుండి చదవండి. ఆ దూతలు మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవదూతలు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని, యేసు ప్రభువును, బాలుడైనటువంటి యేసు ప్రభువుని కీర్తించినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఈ గొర్రె కాపరులు చూశారంట. గొర్రెల కాపరులు చూశారు. అరే, దేవదూతలే ఆయనను ఆరాధించినారు, మనం కూడా వెళ్ళి చూద్దామని ఎంతో ఆశతో వాళ్ళు ఆ పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆ మరియమ్మ యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి వారు కూడా చూశారంట. చూసి అక్కడ దేవదూతలు చెప్పినటువంటి ప్రతి విధమైనటువంటి సువార్తను వాళ్ళు ఏం చేశారంట? ఆ మాట తమతో చెప్పబడిన మాటలు ప్రకటించిరి. ఇదే ఆరాధన. యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రకటన, యేసు ప్రభువును గూర్చినటువంటి సువార్తను ఆ ప్రజలకు వాళ్ళు తెలియజేస్తూ వెళ్ళారు. అయ్యా, మేము చూసాం, దేవదూతలు వచ్చి ఆ శిశువును ఆరాధించినారు, కాబట్టి మేము కూడా వెళ్ళాం, చూసాము. ఆయన లోకరక్షకుడు, దేవదూతలే ఆయనను కీర్తించినారు అని వారికి ఆరాధన అంటే ఏమిటో తెలియదు పాపం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలో వాళ్ళకు తెలియదు. అందువల్ల వాళ్ళకు తెలిసినటువంటిది ఏమిటంటే దేవదూతలు చెప్పినటువంటి సువార్తను ఆ ప్రజలకు ప్రకటన చేశారు. వాళ్లకు తెలిసినటువంటి పూజ అది, వాళ్లకు తెలిసినటువంటి సేవ అది, వాళ్లకు తెలిసినటువంటి ఆరాధన అది వాళ్ళు చేశారు. అది ఆరాధన. అది రెండవ గుంపు. మూడవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదవమ్మా. సరే, చాలు. ఎవరంట వచ్చినది?
జ్ఞానులు వచ్చినటువంటి వారు. జ్ఞానులు అంటే ఎవరు? ఆ రోజుల్లో జ్ఞానులని ఎవరు పిలిచేవారంటే వైద్య శాస్త్రములో, విద్యారంగములో, తత్వశాస్త్రములో, అన్ని రంగాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వారిని జ్ఞానులు అని పిలిచేటువంటి వారు. వాళ్లను జ్ఞానులు అనేటువంటి వారు. వైద్య రంగంలో కూడా, వైద్య రంగంలో, విద్యారంగంలో, తత్వశాస్త్రంలో కూడా, అన్ని శాస్త్రాల్లో, నక్షత్ర శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, పంచాంగము, వీటన్నిటిలో, అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వారు జ్ఞానులు అని పిలువబడేటువంటి వారు. ఆ జ్ఞానులు ఇప్పుడు ఆ బాలుడైన శిశువు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంట? వాళ్ళు చదవండి ఆ మాట. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆ పై మాటలో రాయబడింది అత్యానంద భరితులైరి అని రాయబడింది. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై. చాలు. జ్ఞానులకు ఎవరైనా మనం చెప్పగలమా? జ్ఞానులకు మనం ఏదైనా చెప్పగలమా? ఏమన్నగారు, జ్ఞానులకు మనం ఏదైనా చెప్పగలమా? డాక్టర్లకు మనం ఏదైనా చెప్తే సలహా వింటారా? ఎవరు వినరు. కానీ ఈ జ్ఞానులు ఆ బాలుడైన శిశువును చూసి అత్యానంద భరితులై సాగిలపడిరి, పూజించిరి, బంగారు, సామ్రాణి, బోలమును సమర్పించిరి. చూడండి, వారి హృదయంలో ఉన్నటువంటి సమర్పణ అది. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆనందం, వారి హృదయాల్లో నుండి వచ్చినటువంటి సంతోషం, అది వెల్లుబికి వచ్చినటువంటి సంతోషం. ఇన్ని క్రిస్టమస్లు మనం చేస్తున్నామే, సాటి మనిషిని ఏదైనా మనం గౌరవించినామా? సాటి మనిషిని ఆదరించినామా? సాటి మనిషిని మనం ప్రేమించినామా ఎన్నడైనా అన్నటువంటి ప్రశ్న వేసుకునండి. ఆ ప్రశ్నకు నువ్వే జవాబు. నేను చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రశ్నకు నేనే జవాబు చెప్పుకొని, నా మనస్సాక్షిని జవాబు చెప్పుకొని ప్రభువును ఆరాధించుటకు సిద్ధపడదాం. ఇది 3వ గుంపు. 1 దేవదూతలు, 2 గొర్రెల కాపరులు, 3 జ్ఞానులు. 4వ వ్యక్తి లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుండి చదవండి. 2:25. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని, చాలు. 4వ వర్గం ఎవరంటే సుమోయన్. ఈయన గురించి ఏం రాయబడింది? నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఆయనను ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక భక్తిపరుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి సుమయోను తల్లిదండ్రులు యెరూషలేం దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనను తమ చేతుల మీద తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు.
అంటే ఈయన ఒక ప్రధానమైన యాజకుడిగా ఉన్నాడేమో, ప్రధానమైన యాజకుడిగా ఉన్నాడు. అందువల్ల ఆ శిశువును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఇదే 2వ అధ్యాయము 36 నుండి చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి చాలు దేవుణ్ణి కొనియాడెను. దేవుణ్ణి కొనియాడనంటే ఏమి? దేవుణ్ణి ఆరాధించెను, దేవుణ్ణి స్తుతించెను, దేవుణ్ణి గణపరచెను. ఇన్ని రకాలైనటువంటి అర్థాలు వస్తాయి. దేవుణ్ణి కొనియాడి ఎంతమంది అయినారు ఇప్పుడు ఆయనను కొనియాడినటువంటి వారు? దేవదూతలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, సుమయోను, అన్న, 5 మంది అయినారు. 5 వర్గాలు. ఇక ఆయనను ఆరాధించని వర్గం ఒకటి ఉంది. ఆరాధించని వాళ్ళు ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అనగా చాలు. ఈ సమాచారం అంతా తెలిసిపోయింది. జ్ఞానులు వెళ్ళారు. ఈదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆయననే పోయి అడిగినారు జ్ఞానులు. వెళ్ళి ఎవరిని అడిగినారు? రాజును అడిగినారు. మరి ఆ రాజులో ఏమొచ్చిందంట? కలవరం వచ్చింది. అంటే నేనుండగా రాజును మళ్ళీ నాకు ఇంకొక రాజు ఉన్నాడా అంటే నేనేం కావాలి అప్పుడు అనేటువంటి కలవరం వచ్చి ఆ దేశంలో ఉండేటువంటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులను అందరినీ సమావేశపరిచినాడు. ఎక్కడ పుడతాడు చెప్పండి, ఎక్కడ పుడతాడు చెప్పండి అంటే లోపల ఆయన ఉద్దేశం వేరు. కానీ ఆయన లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకొని చంపడానికి, ఆయనను ఆరాధించడానికి కాదు, పూజించడానికి. ఆ తర్వాత జ్ఞానులు ఆ మార్గాన వెళ్ళొద్దండి, మీరు ఇంకొక మార్గాన వెళ్ళండి అని దేవదూత వాళ్ళు చెప్పినప్పుడు ఆ జ్ఞానులు ఇంకొక మార్గంలో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఏం చేశాడు హేరోదు? నేను వచ్చి పూజిస్తానని చెప్పినటువంటి హేరోదు, అరే వాళ్ళు ఏదో మరి రాలేకపోయినారు, పోయి మనం చూసి ఆరాధిస్తామని పోయినాడా? పోలేదు. ఆ 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ బెత్లెహేంలో చంపడానికి ఆర్డర్ పాస్ చేశాడు. అంటే లోపల ఎంత దుష్ట హృదయం ఉందో చూడండి. అంటే హేరోదు యొక్క హృదయం ఎట్లా ఉంది? విషముతో నిండి ఉంది. దేవదూతలు ఆరాధిస్తా ఉన్నారు, సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులు ఆరాధిస్తా ఉన్నారు, జ్ఞానులైనటువంటి వారు ఆరాధిస్తా ఉన్నారు, యాజకులైనటువంటి వారు ఆరాధిస్తా ఉన్నారు, ప్రవక్తలు ఆయనను ఆరాధిస్తూ ఉంటే
రాజకీయ ఆ రాజు అయినటువంటి హేరోదు ఆయనను చంపడానికి సిద్ధపడ్డాడు. చెప్పిన మాట ఏమి? నేను కూడా ఆరాధిస్తానన్నాడు, పూజిస్తానన్నాడు. కానీ చేసిన కార్యం ఏమిటిది? వ్యతిరేకంగా ఉంది. యేసు ప్రభువును ఆరాధించనేటువంటి వర్గం ఇది. రాజకీయ వర్గం, రాజులు. ఇంకొక వర్గం ఉంది, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ గ్రంథాలన్నీ విప్పి చెప్పారు కదా, బెత్లెహేంలో పుడతారని చెప్పినారు కదా. మరి ఆ జ్ఞానులు ఎక్కడి నుండి, తూర్పు దేశాల నుండి వచ్చి ఆయనను ఆరాధించడానికి చూడ్డానికి వెళ్తూ ఉంటే, ఈ బెత్లెహేంలో ఉన్నటువంటి శాస్త్రులు, యాజకులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు, బోధిస్తూ ఉన్నటువంటి వారు, యేసు ప్రభు ఎక్కడ పుడతాడని తెలిసినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వెళ్ళి ఆరాధించాలనా? మౌనంగా ఉండాలా? ఆరాధించాలి కదా. ఆరాధించలేదు అంటే వీరి హృదయాల్లో ఏముంది? వీరి హృదయాల్లో కూడా కఠినత్వం అనేటువంటిది. బెత్లెహేం ప్రజల్లో ఉన్నటువంటి కఠినత్వమే, ఆ నిరంకుశత్వమే ఈ శాస్త్రులు, పరిసయ్యుల్లో కూడా అటువంటి కఠినత్వమే. అందుకే యేసు ప్రభు లూకా సువార్తలో, మత్తయి సువార్తలో అంటాడు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చెప్పుదురు గాని వారు చెయ్యరు, వారు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు. మీరు అలాగున ఉండొద్దండి. ఆరాధించడానికి వచ్చిన మనము, ఆ శుభ సందేశాన్ని వినడానికి వచ్చినటువంటి మనము హేరోదు వలె ఉన్నామా? హేరోదుకు ఉన్నటువంటిది ఏమిటిది? దుష్ట హృదయం, విషపు బుద్ధి, కపట బుద్ధి, క్రూరత్వం ఉంది, దుర్మార్గము ఉంది. శాస్త్రులు, పరిసయ్యుల్లో ఏముంది? నిరంకుశత్వం ఉంది, ఆచారం ఉంది, ఆచారం ఉంది. బెత్లెహేం ప్రజల్లో ఏముంది? వారి హృదయాల్లో కూడా కఠినత్వము. ఏ గుంపులో ఉన్నాం మనం? ఆరాధించే గుంపులో ఉన్నామా? ఆయన రక్షకుడిగా చేర్చుకొని ఆరాధించే గుంపులో ఉన్నామా? ఉంటే ధన్యులం. యేసు ప్రభు వచ్చినటువంటి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆశీర్వాదాలన్నీ మనము పొందగలుగుతాం. లేదా హేరోదులాగా, శాస్త్రులు, పరిసయ్యుల్లాగా, బెత్లెహేం ప్రజల మాదిరి మన హృదయాన్ని, మనసును కఠినపరుచుకొని కఠినమైనటువంటి బుద్ధితో ఇది మామూలే, వీళ్ళు చెప్తుంటారు, చేస్తుంటారు, నేను చేసేది నేను చేస్తా అని నిద్రపోయి లేచి వెళ్ళిపోతే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఆరాధించే గుంపులో ఉంటే హృదయంలో యేసు ప్రభువును రక్షకుడిగా చేర్చుకుందాం. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో మంచిది. పాట కూడా ఉంది కదా, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఏంటివా మంచివి చెప్పండి? ఆరాధనకు సిద్ధపడుతున్నాం మనము. ఆ మంచివి ఏంటివో ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటివా మంచిది చెప్పండి? దావీదు పట్టణమందు ఏం జరిగింది? నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రెండవది, నా పాపముల నుండి విడిపిస్తున్నాడు. రెండవది, నాకున్నటువంటి భయాన్ని నుండి తొలగిస్తా ఉన్నాడు. నరకము నుండి తప్పిస్తా ఉన్నాడు, అదే రక్షణ. ఐదవది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇవి ఎరిగిన వారు గనక దేవదూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు, సుమోయను దేవుణ్ణి ఆరాధించినాడు, అన్న ఆరాధించింది. కానీ ఇవన్నీ ఏమీ అర్థం కానట్టు నటించినటువంటి హేరోదు ఆరాధించలేకపోయినాడు, పూజించలేకపోయినాడు, సాగిలపడలేకపోయినాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఆరాధించలేకపోయినారు. బెత్లెహేం ప్రజలు ఆరాధన చేయలేకపోయినారు. కానీ ఆయన వచ్చినటువంటిది ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ మహా సంతోషాన్ని ఇవ్వడానికి అందరి కొరకు ఆయన వస్తే కొందరు మాత్రమే ఆయనను అంగీకరిస్తున్నారు, ఆరాధిస్తా ఉన్నారు. అనేక మంది ఆ సత్యం లేక రాలేని వారిగా ఉన్నారు. అందువల్ల ఈ రోజున మనము చేరాము, ఆయన మాటలు విన్నాము. మరి ఈ రోజైనా ఆ సత్యాన్ని గ్రహించి ఆ ప్రభువును ఆరాధించుటకు సిద్ధపడదాం. అలాగన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా.